మొదటగా సిరా చుక్క. జెండాలు మోసిన జనమును పోగేసిన, దండాలు పెట్టిన ప్రజలను గుడబెట్టిన, అరె కరపత్రం వంచిన పోస్టరు అతికించిన, మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన, మన బతుకెన్నడు మారేరో మహాజన, మన రోజులెన్నడొచ్చెరో అంటూ ఒక పాట ఉంటుంది కదా. ఆ పాటను గుర్తు చేసుకుంటూ అద్భుతంగా రాసిండు మిత్రుడు మిర్యాలగూడ నుంచి. 70 వసంతాల స్వతంత్ర భారతదేశంలో ఇదే పాట పాడుతూనే ఉన్నాము, అయినా రాలేదు. కానీ ఇప్పుడు మన కోసం మన పాడుకునే రోజు వచ్చింది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ బీసీ రాజ్యాధికార దిశగా కదిలి వస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీన్స్ టీఆర్పీ పెట్టిన తీన్మార్ మల్లన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ జై టీఆర్పీ పార్టీ జై తెలంగాణ అంటూ వినోద్ మిర్యాలగూడ నుంచి పంపించిండు. అంటే బీసీల పైన ఎటువంటి జరుగుతూ ఉంది. మనం పాటలు వాడుకునేదే బీసీలు ఎస్టీలు కానీ ఎక్కడ కూడా పాటలలో సారాంశమే మనం విని జెండాలు మోసిన జనమును పోగేసిన కరపత్రాలు వంచిన లాస్ట్కు మా లీడర్ వచ్చిందని మైకు పెట్టి మొత్తుకున్నా కూడా బహుజనానికి ఏమొచ్చింది అని జబర్దస్త్గా రాసేడు. నిజంగా సెల్యూట్ అన్నా మీకు. ఒకసారి ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ నాంది అంటున్నారు ఇక్కడ మంత్రి. ఇక తీన్మార్ మల్లన్న నుంచి కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నామకరణ, పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ మల్లన్న, అధ్యక్షుడిగా మల్లన్న, 2 వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, ప్రధాన కార్యదర్శులుగా 4 అవకాశం లభించింది. ఇక అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన అంటున్నారు పొన్నం ప్రభాకర్. దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలి, అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగట్లేదన్న సీఎం. 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే లక్ష్యం. నూతన విద్యా విధానంపై నిర్వహించిన సమీక్షలో ఇంకా కొంచెం నిర్వహించండి సార్, నిర్వహించండి, విద్యార్థులను మంచి చేయండి, పాఠశాలను బాగు చేయండి. ఫ్యూచర్ సిటీ అంటూ డ్రామాలు, సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కొత్త పార్టీ పెట్టవచ్చని కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ చేసిన పనులను చెప్పుకోలేకపోయి కాబట్టే ఓడిపోయామని వెల్లడి. మీడియా అంతా మీ చుట్టూ ఎదురుగా కాదే. జిఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం. 140 కోట్ల మందికి వర్తించే జిఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. జిఎస్టీ ఆరోపణలపై ఈమె తమిళనాడు బిడ్డ, తెలుగు కోడలు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్